హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు విజయడం సురేష్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా లాస్ట్ వీడియోలో నా బిజినెస్ గురించి చెప్తానని చెప్పి ఆ వీడియో అయితే ఎండ్ చేశాను. లాస్ట్ వీడియోలో లేకలేకన్నా పాయింట్కి అయితే వచ్చేస్తా. నేను చేసే బిజినెస్ దేనికి సంబంధించిందంటే ఒక ఫుడ్ ప్రోడక్ట్కి సంబంధించి. ఆ ఫుడ్ ప్రోడక్ట్ ఏంటంటే, ఇప్పుడు ఉన్న ట్రెండ్ అంతా ఏంటంటే అన్ని ఇన్స్టెంట్గా మనకి లైక్ నూడిల్స్ కావచ్చు, చపాతీ, పరోటా, ఈ మధ్య ఐడి అని చెప్పేసి ఒక దోశ బ్యాటర్ వచ్చింది కదా. సో అలాగే నాది కూడా ఒక ఇన్స్టెంట్ ప్రోడక్ట్ అనమాట. అదేంటి అంటే దోశ, ఇడ్లీ, వడ, ఈ ప్రీమిక్స్ పౌడర్స్ అనమాట. నాది బ్యాటర్ కాదు, పౌడరు. ఇది 1 year పాటు అయితే దీని సెల్ఫ్ లైఫ్ ఉంటుంది. సో నేను ఇది బెంగళూరులో చూసా, బట్ నాకు దీనిపైన ఇంట్రెస్ట్ కలిగింది అయితే హైదరాబాద్లో. నేను దీని గురించి రీసెర్చ్ చేసినప్పుడు కూడా హైదరాబాద్లోనే మొత్తం అంతా చేశాను. అయితే ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఈ ప్రీమిక్స్ పౌడర్స్ అన్నీ కూడా అందులో ప్రిజర్వేటివ్స్ యూజ్ చేసి చేస్తున్నారనమాట. నా దాంట్లో అయితే అలాంటివి ఏమి ఉండవు. నాది ప్యూర్ హెల్దీ అండ్ టేస్టీ అనమాట. నేను దీన్ని తయారు చేయడానికి ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ వాళ్ళని అప్రోచ్ అయ్యాను. అక్కడ వాళ్ళ ఐడియాస్, వాళ్ళ సలహాలు ఇవన్నీ తీసుకొని నేను దీన్ని ప్రాపర్గా ఓన్గా నేనైతే దీన్ని తయారు చేసాము. ఇందులో ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ, మైదా కానీ, బేకింగ్ సోడాలు ఇలాంటివి ఏమీ వాడలేదు. సో మాది చాలా ప్యూర్గా ఉంటుంది అండ్ హెల్దీ, చాలా టేస్టీగా ఉంటుందంటే ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చాయన్నమాట. నేను ప్రోడక్ట్ ఎన్నిసార్లు తయారు చేసినా కూడా ప్రతిసారి దోశ ప్రీమిక్స్ పౌడర్కి నాన్ స్టిక్ పైన అండ్ ఐరన్ తావా పైన ఆ టెస్టింగ్లో పర్ఫెక్ట్గా వస్తేనే మనం వాటిని ప్యాకింగ్ చేసి మార్కెటింగ్ అయితే వేస్తామన్నమాట. స్టార్టింగ్లో ఈ ప్రోడక్ట్ నేను ఒక్కనే బైక్ పైన పట్టుకొని తిరిగేవాడిని. అప్పుడు నాకు కొత్త కాబట్టి మార్కెట్లో ఎలా తిరగాలి, ఎలా మాట్లాడాలి ఇది ఏం తెలిసేది కాదు. కానీ అలా అలవాటు అయిపోయింది. ఇప్పుడు పర్లేదు. స్టార్ట్ చేసిన 10 days అయితే చాలా ఇబ్బంది పడ్డాయి, ఎందుకంటే ఇది ఇక్కడ ఈ ఏరియాలో ఎవరికి తెలిసేది కాదు. సో కొంతమందికి తెలిసిన వాళ్ళు అయితే తీసుకున్నారు, కానీ అంతగా ఎక్కువ అయ్యేది కాదు. అయితే నాకు ఒక డిస్ట్రిబ్యూటర్ కలిసారనమాట. అతనితో నా ప్రోడక్ట్ అయితే మార్కెట్కి బాగా లాంచ్ అయితే చేశాను. దానివల్ల నాకు కొంచెం ఎక్కువ అవుట్లెట్స్ వెళ్ళాయి. ఆ విధంగా ఇప్పుడైతే ప్రస్తుతానికి నా బిజినెస్ రన్నింగ్లో ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ నా చుట్టుపక్కల ఈ విజయనగరం డిస్టిక్లోనే నేనైతే మార్కెటింగ్ చేస్తున్నాను. దీన్ని త్వరలో నేను ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కూడా పెట్టాలనుకుంటున్నాను. దానికోసం నేను ఇప్పుడు గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నా. ఇది నా బిజినెస్ గురించి. ఫ్రెండ్స్, నేను ఈ బిజినెస్ పెట్టడానికి ఒక స్కీమ్తో నాకు డబ్బులు అయితే వచ్చాయని చెప్పా కదా. ఆ స్కీమ్ ఏంటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ది PMFME స్కీమ్ అనమాట. ఈ లోన్కి మనం ఎలిజిబుల్ అవ్వాలంటే కొన్ని ప్రాపర్ స్టెప్స్ అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మనం ఎలా పడితే అలాగా అప్లై చేస్తే మాత్రం ఇది రిజెక్ట్ అయిపోతుంది. మళ్ళీ రిజెక్ట్ అయ్యిందంటే రీఅప్లై చేసుకోవడానికి టైం అయితే పడుతుంది. ఒక్కోసారి రీఅప్లై చేసుకోవడం కూడా మనకు ఛాన్స్ ఉండదు. నేను కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ వాళ్ళ సలహాల ప్రకారం నేనైతే అప్లై చేశాను. సో వాళ్ళు చెప్పిన స్టెప్స్ ప్రకారంగా నేను అప్లై చేయడం వల్ల నాకైతే శాంక్షన్ అయింది. అసలు నాకు కూడా రాదు అనుకున్నా, బట్ నాకైతే శాంక్షన్ అయింది. సో దానివల్ల నేను ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నేను నా PMFME లోన్కి అప్లై చేసినప్పుడు నేను తీసుకున్న జాగ్రత్తలు, నేను ఫాలో అయిన స్టెప్స్ గురించి మీకు కావాలి అంటే కింద కామెంట్ చేయండి. నేను దాని గురించి ఒక పూర్తి వీడియో అయితే చేస్తాను. అండ్ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ప్రతి దాని గురించి అయితే నేను మీకు చాలా క్లియర్ కట్గా చేస్తాను అనమాట. సో మీకు ఎవరికైనా కావాలి అంటే కింద కామెంట్ చేయండి. దాని గురించి అయితే నేను ప్రాపర్ వీడియో అయితే చేస్తాను. సో ఇది నా బిజినెస్ గురించి. నా బిజినెస్ ఏంటి అని అన్నారు కొంతమంది. ఇది MLM బిజినెస్ అని అన్నారు, బట్ ఇది MLM కాదు, ఏ తొక్క కాదు. ఇది MLM అంటే ఏంటి అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ బిజినెస్ అంటారు. అది పెద్ద స్కామ్ బిజినెస్. అలాంటి వీటిల్లో కూడా మీరు ఇరుక్కోకండి. సో ఇప్పుడున్న రోజుల ప్రకారం మీరు ఎంత అవేర్గా, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనమాట. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. డబ్బులు ఫ్రీగా వస్తున్నాయంటే, ఏదైనా చాలా సింపుల్గా వచ్చేస్తుంది అని అంటే మాత్రం వాటిని నమ్మకండి. అసలు వాటిని పట్టించుకోకండి. ఏది చేసినా సరే, బిజినెస్ అయినా ఏదైనా జాబ్ కోసం ట్రై చేసినా కూడా ఫస్ట్ మీరు పూర్తిగా దాని గురించి గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతే అందులోకి దిగండి. అప్పుడే మీకైతే మంచి సక్సెస్ అయితే ఉంటుంది. లేదు అంటే మాత్రం మోసపోయి అన్ని కోల్పోయి చివరికి అప్పుల వల్ల అయిపోయి జీవితం అయితే చాలా క్లమ్సీగా, కష్టతరంగా మారిపోతుంది. ఫ్రెండ్స్, 1K సబ్స్క్రైబర్స్ దాటినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ చాలా 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 థ్యాంక్స్. మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వర్తి అనిపించే ఇన్ఫర్మేషన్ అండ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను. అండ్ నాకు మీరు ఇలాగే సపోర్ట్ చేయండి.
నేను మీకు మంచి మంచి వీడియోస్ అయితే అందిస్తాను. మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ అవేర్ కలిగించే వీడియోస్ని అయితే మీకు నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. ఇప్పటికి ఈ వీడియో అయితే వీడియో గురించి మీ ఒపీనియన్ కింద కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఏదైనా వీడియో కావాలి, ఏదైనా కొత్త విషయం గురించి మీకు తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. నేను ఆ వీడియో గురించి అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసేలా వీడియో అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.